హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లతో పాటుగా మార్చి 2025 చెల్లించాల్సినటువంటి డీఏ, డీఆర్ బకాయిల విడుదల గురించి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ఫిబ్రవరి నెల జీతాలు సంబంధించిన పే స్లిప్స్ డౌన్లోడ్ అయ్యే విధంగా అందుబాటులో ఉన్నాయి. అందరూ తమ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని డిడక్షన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోండి. చాలామంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పే స్లిప్స్‌లో డీటెయిల్స్ అయితే చూడండి. ముఖ్యంగా ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్స్ అండి. ఈ విషయంలో వచ్చే నెలలో ఏవైనా అదనపు కటింగ్స్ ఉండవచ్చునైతే గమనించండి. సో, ఈ నె ఈ నెలలో అడ్వాన్స్ టాక్స్ కటింగ్ జరగనుండడంతో మిగిలిన టాక్స్ మొత్తం ఈ నెలలోనే కట్ అవుతుంది. మీరు టాక్స్ ప్లానింగ్ సక్రమంగా చేసుకోవడానికి ఇది మంచి అవకాశము. పెన్షనర్ల కోసం ముఖ్య సమాచారం అండి. పెన్షనర్లకు సంబంధించి వారి పే స్లిప్స్ కూడా తాజాగా అయితే విడుదలయ్యాయి. పెన్షనర్స్ తమ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని డిడక్షన్స్, కమ్యూటేషన్ మరియు ఇన్‌కమ్ టాక్స్ కటింగ్స్ సక్రమంగా జరిగాయా అనే అంశాలను అయితే పరిశీలించుకోవాలి. నవంబరు, డిసెంబరు, జనవరి మరియు ఫిబ్రవరి నెలల అడ్వాన్స్ టాక్స్ కటింగ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం అవసరము. ఫిబ్రవరి నెల జీతాల విడుదల తేదీలు చూసుకున్నట్లయితే అంటే 1వ తేదీన జమ అవుతా లేదా అన్న విషయానికి వచ్చినట్లయితే మార్చి 1వ తేదీ శనివారం అవ్వడంతో జీతాలు జమ అయ్యే అవకాశాలు కొద్దిగా తక్కువనే ఉన్నాయండి. అలాగే మార్చి 2వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులు సెలవులు ఉండటంతో జీతాల జమ ప్రక్రియ అనేది చేపట్టకపోవచ్చు. 3వ తేదీ సోమవారం నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం ప్రారంభమవుతుంది. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీలైనంత త్వరగా తమ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసి పరిశీలించుకోవడం ఉత్తమమండి. ప్రత్యేకించి ఇన్‌కమ్ టాక్స్, ఇతర డిడక్షన్లు మరియు కమ్యూటేషన్ అంశాలను సరిచూసుకోవాలి. ఫిబ్రవరి జీతాల విషయంలో ఈ విధంగా తర్వాత మార్చి కొనసాగొచ్చు. ముందుగానే అంచనా వేసుకొని ఆర్థిక ప్రణాళికలైతే సిద్ధం చేసుకోవడం మంచిది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమ యొక్క జీతాలు, పెన్షన్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా 1వ తారీఖునే ఖచ్చితంగా అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి శనివారం అయినప్పటికీ 1వ తేదీనే ఆర్థిక శాఖ ఈ మేరకు జమ చేస్తుందా లేదా అనేది మనకు తెలియాల్సి ఉందండి. జీతాలు బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ రెగ్యులర్‌గా అయితే వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఇదే అండి. నిధి పోర్టల్‌లో సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ద్వారా మనము రీసెంట్ పే స్లిప్స్‌లో ఈ యొక్క ఫిబ్రవరి 2025 పే స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చనమాట. ఇది జనవరి సారీ ఫ్రెండ్స్, ఫిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చ్ పే స్లిప్స్ అండి ఇది. జనరేట్ కాబడ్డాయి. ఇప్పుడే మిత్రులందరూ డౌన్లోడ్ చేసుకున్నారు కూడా. పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా ఫిబ్రవరి పే స్లిప్స్‌ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మన దగ్గర భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి పే స్లిప్. ఈ పే స్లిప్ మొదటి కాలంలో ఎర్నింగ్స్ కింద బేసిక్ పెన్షన్, డిఎన్ఎస్ అలవెన్స్, అలాగే మెడికల్ అలవెన్స్, కమ్యూటేషన్ డిడక్షన్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వివరాలు మనం చూస్తాము. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎర్నింగ్స్ కింద బేసిక్, డిఎన్ఎస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, అలాగే కమ్యూటేషన్ సంబంధించి ఇంకా వీరి వయసు గనుక 70 సంవత్సరాలు పైబడిన వారైతే 70+ ఉన్నట్లయితే ఇక్కడ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది. ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి డీఆర్ కూడా ఈ బేసిక్ డీఆర్‌లో కలిసి వస్తుందన్నమాట. ఇక్కడ పర్సెంటేజ్‌గా ఇక్కడ మొత్తము బేసిక్ పెన్షన్‌కి ప్లస్ ఏక్యూపీకి కలిపి డీఆర్ అయితే ఇక్కడ వేస్తారు. మరి పే స్లిప్‌లో రెండవ కాలంలో వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌లో మనము మార్చి 1, 2024 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు పొందిన బేసిక్ పెన్షన్, డీఆర్, మెడికల్ అలవెన్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వీటన్నిటిని 12 నెలలకు ఎంత పొందామో చూపించి
అందులో నుంచి 12 నెలల కాలానికి సంబంధించినటువంటి కమ్యూటేషన్ రికవరీ ఎంత రికవరీ అయిందో దాన్ని మైనస్ చేసి కింద టోటల్‌లో అయితే ఈ సంవత్సరంలో పొందిన మొత్తం ఆదాయం ఈ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డిడక్షన్‌లో అయితే చూపుతుంది. ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఆదాయపు పన్ను గణనకు ఈ సంవత్సరం మనకు వచ్చిన మొత్తం ఆదాయం కనిపిస్తుంది. సో, ఇదే మొత్తం ఈ సిప్ ఈ పే స్లిప్‌లో కుడివైపున ఇవ్వబడిన ఫార్మ్ 16లో గ్రాస్ సాలరీ కూడా చూపించబడుతుంది. మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ నందు గ్రాస్ సాలరీగా ఈ కాలంలో చూపించిన మొత్తము చూపించడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో న్యూ రీజియన్‌లో 7,00,000 లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయ పన్ను పరిధిలోకి రారు కనుక ఇన్‌కమ్ టాక్స్ సబ్ ట్రెజరీ అధికారులు రికవరీ చేసి ఉండరు. అట్టి వారికి ట్రెజరీ అధికారుల నుంచి ఫార్మ్ 16 అయితే పొందలేరు. వారికి ఫిబ్రవరి నెలలో చూపించిన మరి ఈ ఫిబ్రవరి నెలలో మరి ఈ పే స్లిప్‌లో చూపించబడినటువంటి ఫార్మ్ 16లో ఉన్న గ్రాస్ ఇన్‌కమ్ ఆధారంగానే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి మార్గం సుగమమవుతుంది. కాబట్టి అందుకే ఈ పే స్లిప్ అనేది భద్రంగా ప్రింట్ తీసుకొని మనము ఎత్తిపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో, మనం ఈ 12 నెలల పే స్లిప్స్ తీసుకొని ఆదాయానికి గణించుకోవాల్సిన అవసరం ఉండదు కనుక ఫిబ్రవరి పే స్లిప్ ప్రింట్ తీసుకోవడం అనేది అవసరము. సో, ఆదాయపు పన్ను పడని పెన్షనర్స్ 3,00,000 పైబడిన ఆదాయం కలిగిన పెన్షనర్స్ ఫిబ్రవరి పే స్లిప్స్ ఆధారంగా చేసుకొని ఫైల్ చేయవచ్చు. సబ్ ట్రెజరీ అధికారులు ఇన్‌కమ్ టాక్స్ రికవరీ చేసిన వారందరూ సంబంధిత ఎస్టీఓలు ఫార్మ్ 16 దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఈ రిటర్న్స్ చేయవలసి అయితే ఉంటుంది. సబ్ ట్రెజరీ అధికారులు ఇన్‌కమ్ టాక్స్ మినహాయించిన వారికి మాత్రమే ఫార్మ్ 16 జారీ చేస్తారు కనుక, మన పే స్లిప్‌లో ఫార్మ్ 16 వద్ద ఆదాయం చూపిన తర్వాత ఆదాయ పన్నుకు న్యూ రీజియన్‌లో లెక్కలు చూపాక ఓల్డ్ రీజియన్ చూపడం వల్ల గందరగోళ పరిస్థితులైతే ఉన్నాయి. దీన్ని సీఎఫ్ఎంఎస్ అధికారులు సరిదిద్దక అలసత్వం అయితే వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది బాధాకరము. పేషెంట్స్ అందరూ ఫిబ్రవరి పే స్లిప్స్ లాగానే మార్చ్ పెయిడ్ ఇన్ ఏప్రిల్ పే స్లిప్ కూడా ప్రింట్ తీసుకొని ఉంచుకోవడం అవసరము. ఇక్కడ కాలమ్ 1లో ఎర్నింగ్ నందు మార్పులైతే ఉండవు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల కాబట్టి వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కాలంలో ఒక నెలకు సంబంధించిన ఆదాయం రికవరీ కనిపిస్తాయి. ఫార్మ్ 16 గ్రాస్ ఇన్‌కమ్ వద్ద మన ఎర్నింగ్స్‌లో చూపబడిన మొత్తాన్ని 12 నెలలకు హెచ్చించి గ్రాస్ పెన్షన్ అయితే చూపి ఆదాయపు పన్నులు లెక్క కడతారు. ఇక వచ్చే సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ 75,000 పోను 12,00,000 లోపు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించవలసిన అవసరం లేదండి. ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మనకు రాబోయే ఆర్థిక 2026కు సంబంధించింది. సో, ఇక్కడ మనకు 12,00,000 వరకైతే పన్ను మినహాయింపు ఉంది. కావున సీఎఫ్ఎంఎస్ అధికారులు ఇప్పటికైనా పే స్లిప్స్ నందు ఫార్మ్ 16 లెక్కలు మార్చి సరైన విధంగా చూపాల్సిందిగా అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే పెన్షనర్స్ యొక్క పే స్లిప్ అనేది సో, ఇక్కడ మనకు ఫార్మ్ 16 డీటెయిల్స్, గ్రాస్ సాలరీ ఇవన్నీ కూడా ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండి. ఇకపోతే ఏపీ పెన్షన్స్ పే స్లిప్‌లో ఇంకా అప్డేట్ చేయవలసిన అంశాలు. పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని బట్టి మీ యొక్క స్పౌస్ నేమ్ అయితేనేమి, మీ యొక్క డీటెయిల్స్ అయితేనేమి సరిగ్గా ఉన్నాయా లేదా? అలాగే ఆహ్, 70 సంవత్సరాలు పైబడిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా? అలాగే మీరు సీవీపీ రికవరీ అయితే నిలుపుదల చేయాలండి. 135 నెలలు పూర్తయిన వారికి అది జరిగిందా లేదా? ఇక అదే విధంగా ఫ్యామిలీ పెన్షన్, సర్వీస్ పెన్షన్ 2 తీసుకుంటున్న వారు సర్వీస్ పెన్షన్ మీద మాత్రమే డీఆర్ వచ్చేలాగా అయితే ఆప్షన్ ఇచ్చుకోవాలండి. లేదంటే ఇబ్బందవుతుంది. అలాగే 75 సంవత్సరాల వారందరికీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఈ విధంగా 7%, 12% ఈ విధంగా వర్తిస్తుంది. ఇవన్నీ మనం మన యొక్క పే స్లిప్‌లో ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇక కొన్ని బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా కొన్ని బిల్లులైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండగా మరికొన్ని బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఎస్‌డీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురము, చింతలపూడి, ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ వెస్టు, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడకశిర యానిమల్ హస్బెండరీ, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. సో, ఇక్కడల్లా బిల్లులన్నీ అప్రూవల్ అయ్యాయన్నమాట. సో, మొదటగా జీతాలు జమ చేసే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదట జీతాలైతే
జమ కావడం అయితే జరుగుతుంది. ఇక పెన్షనర్స్‌కి అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఈ ఒక్కరోజు మాత్రమే ఉందండి మీరు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని. సో, మీరు సబ్ ట్రెజరీకెళ్ళి మాన్యువల్‌గా అయినా సబ్మిట్ చేయవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో అయినా. ఈ ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇంకా ఎవరైనా ఒకరో ఇద్దరో ఉండొచ్చు. సో, మీరు త్వరగా అయితే ఈ పని ఫినిష్ చేయండి. లేదంటే మాన్యువల్‌గా మనము తర్వాత సమర్పించేటప్పుడు చాలా క్వెషన్స్ అడుగుతారు. మీరెందుకు సమర్పించలేదు? సరైన కారణాలు చూపండి అని కూడా అడుగుతారు. తర్వాత రండి అంటారు. సో, ఈ విధంగా పెన్షన్‌కి మనకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మార్చి నెల పెన్షన్ ఆగిపోవచ్చు కూడా. కాబట్టి ఈరోజు ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే దాదాపుగా అందరూ 99% సబ్మిట్ చేసి ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నట్లయితే వెంటనే లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయండి. ఈ విధంగా లైఫ్ సబ్మిట్ చేసిన వారందరూ గూడా మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని, మీ ఫోటో, మీ పేరు, ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు వీటితో పాటు డిస్క్లైమర్‌లో మన యొక్క ట్రెజరీ నేమ్ వచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. ట్రెజరీ నేమ్ ఉంటేనే సక్సెస్‌ఫుల్ అయినట్టుగా లెక్క. ఇక డీఏడీఆర్ విషయానికొచ్చినట్లయితే జియో నంబర్ 28 ప్రకారంగా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఫిబ్రవరి 2025లో జియో నంబర్ 30 ప్రకారంగా డీఏడీఆర్ ఎరియర్స్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మార్చి 2025లో చెల్లించాల్సి ఉంది. వీటి చెల్లింపులు గనక చూసుకున్నట్లయితే మనకు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏడీఆర్ లిస్ట్ అండి ఇది. సో, ఇక్కడ మనం చూడొచ్చు దాదాపుగా 212 నెలలకు సంబంధించి డీఏడీఆర్‌లయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగ పెన్షన్‌లు రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి. అట్‌లీస్ట్ డీఏ అరియర్స్ అయినా ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఏదైతే టైం గడువు ఉందో ఇప్పుడు వీటికి ఇప్పుడు టైం వచ్చిందో వీటినైనా చెల్లించండి అని. సో, వీటిని గనుక బిల్లులు ఎనేబుల్ చేసినట్లయితే ఒక్కొక్కరికి వారి యొక్క బేసిక్‌ని ఆధారంగా చేసుకొని ఈ 20,000 ఉన్న వారికి రూ. 6,552 రావడం జరుగుతుంది. అదేవిధంగా మన బేసిక్ పెరిగే కొద్దీ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ కూడా పెరుగుతుందనమాట. మరి అందరూ అడుగుతున్నారు. ఈ డీఏడీఆర్ అరియర్ అమౌంటు మనకు పే స్లిప్‌లో చూపించలేదు. సో, కాబట్టి రాదు అనైతే అంటున్నారు. ఇప్పుడు జీతాలతో పాటైతే రాకపోవచ్చండి. కాకపోతే మనకు ఖచ్చితంగా ఇవి ఫిబ్రవరి మరియు మార్చి నెలలో చెల్లించవలసినటువంటి డీఏడీఆర్ అరియర్స్ లిస్ట్ అనమాట. సో, పెరుగుతున్న ధరల ఆధారంగా చేసుకొని ప్రభుత్వము వెంటనే ఈ డీఏడీఆర్ బకాయిలను ప్రభుత్వం గనుక విడుదల చేసినట్లయితే బేసిక్ పే అనేది 30,000 ఉన్నవారికి రూ. 9,894 రావటం జరుగుతుంది. బేసిక్ పే 40,000 ఉన్నవారికి రూ. 13,200 రావటం జరుగుతుంది. బేసిక్ పే 50,000 ఉన్నవారికి రూ. 16,380 రావటం జరుగుతుంది. బేసిక్ పే 60,000 ఉన్నవారికి రూ. 20,100 రావటం జరుగుతుంది. బేసిక్ పే 70,000 ఉన్నవారికి రూ. 23,000 రావటం జరుగుతుంది. బేసిక్ పే 80,000 ఉన్నవారికి రూ. 26,208 రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది 90,000గా ఉన్నవారికి రూ. 29,550 రావటం జరుగుతుంది. రూ. 1,00,000 బేసిక్ వారికి 32,000 పైనే రావటం జరుగుతుంది. అలాగే ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ రావాల్సిన డీఏడీఆర్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ కూడా పెరుగుతుందనమాట. సో, మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ డీఏడీఆర్ అమౌంట్ ప్రభుత్వం జమ చేస్తుందా లేదా? అలాగే సాటర్‌డే మనకు రేపటి రోజున జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయా లేదా అనేదైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బిల్లుల్లో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.